హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు అయితే సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకు స్కూల్ అయితే లేదండి, పిల్లలకు హాలిడే ఈరోజు. పిల్లల కోసం అయితే గులాబ్ జామున్ అయితే చేయబోతున్నాను నేనైతే. ముందుగా అయితే పాలు కాంచి సలార్ పెట్టుకొని గులాబ్ జామున్ పౌడర్ అయితే వేసి పాలు అయితే వేసి చపాతి పిండి కంటే మెత్తగా కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చక్కెర పాకం కోసం అయితే 800 గ్రాముల వరకు చక్కెర అయితే తీసుకున్నాను 2 ప్యాకెట్లకు. లీటర్ నీళ్ళ వరకు అయితే వేసుకొని ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మరిగించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి. ఇక్కడ పిండిని అయితే ముందు కలిపి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ పిండిని అయితే బాల్స్ లాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక సిమ్లో అయితే పెట్టి వేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అన్నిటిని. ఇక్కడ చక్కెర పాకం 10 నిమిషాలు చల్లారినాక ఈ గులాబ్ జాములు 10 నిమిషాలు చల్లారినాకైతే ఆ పాకంలో అయితే వేసుకోవాలండి, వేడివేడిగా అయితే వేయకూడదు. ఇలా మొత్తం అన్నిటిని గులాబ్ జాములు అన్నిటిని ఇట్లా పాకంలోకి అయితే వేసేసిన చక్కెర పాకంలోకి. ఇలా ఒక అర్ధ గంట అయితే పక్కన పెట్టేస్తే మనకు ఏమి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, గులాబ్ జామ్ బాల్స్ కానీ చాలా పెద్దవిగా అయితే చేశాను నేనైతేను. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి, ఎక్కువ స్వీట్ లేకుండా కరెక్ట్గా అయితే సరిపోయినాయి. గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. ఉమెన్స్ డే రోజున అయితే పిల్లలు ఇంటికి ఆర్డర్ అయితే చేసినాను. నా వీడియోకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్